పార్లమెంటులో ఈరోజు రచ్చ అండి. ఎందుకంటే ప్రతిపక్షాలు కాంగ్రెసు మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వం పెట్టిన బిల్లు FCRA అనే బిల్లు మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత. కాంగ్రెస్ అయితే ఒక్కటే చెప్పేస్తున్నారు, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో FCRA బిల్లుని ఆమోదించడానికి ఒప్పుకోదు, ఆమోదించకుండా మేము చేస్తాం అనుకుంటూ మాట్లాడింది. FCRA బిల్ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్. ముఖ్యంగా ఈ మధ్యనే కాంగ్రెస్, ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో ఒక చట్ట సభ్యుడు కూడా చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అంటే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ నుంచి, వేరియస్ కాంట్రిబ్యూషన్ నుంచి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇప్పుడు బిల్లు చెప్పేది ఏంటంటే ఇప్పుడు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కూడా కొన్ని మదర్సాలు ఉపయోగిస్తున్నాయి. ఎన్నో కేసులు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి నిరోధించడానికి మేము మొత్తం ఫారిన్ కాంట్రిబ్యూషన్, ఫారిన్ నుంచి వచ్చే నిధులన్నింటినీ మేము ఆపేది కాదు ఈ బిల్లు. ఇదేంటంటే రెగ్యులేటింగ్ చేసేది. కరెక్ట్గా దేనికైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయో, ఫారిన్ నుంచి డబ్బులు వచ్చినాయో అదే పర్పస్కి, అదే లక్ష్యానికి ఖర్చు పెట్టేటట్టు చేయడం. అంతేగాని ఒక పక్షాన్ని వస్తే ఇంకో దానికి ఖర్చు పెట్టడం ఇలా చెయ్యం. ఈ విధంగా రెగ్యులేటింగ్, అంతేగాని నిరోధించే బిల్లు కాదు అనుకుంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ క్రిస్టియన్స్లో మైనారిటీలో భయాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా చట్టసభ సభ్యుడు చెప్పినట్టే ఇది క్రిస్టియన్స్కి వ్యతిరేకం, భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలి అనుకుంటూ ఆయన మాట్లాడింది కూడా ఇప్పుడు మనకు చూడవచ్చు, అది వార్తల్లో వస్తుంది. సో ఇది FCRA బిల్లుని ఆమోదింపజేయమని మరి ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయాలని. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే 2/3 మెజార్టీ కూడా కాదు, ప్రభుత్వానికి బలం ఉంది రాజ్యసభలో, లోక్సభలో. నాకు తెలిసినంతవరకు ఈ బిల్లుని మోడీ షా ప్రభుత్వాలు పూర్తిగా ఆమోదింపజేసుకుని ఈ బిల్లుని ఇదే వర్షాకాల సమావేశాల్లో చట్టంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ FCRA బిల్లు అయితే పాస్ అయిపోతే ఈసారి అయితే యాంటీ సోషల్, ఏదైతే లక్ష్యం కోసం డబ్బులు వచ్చినాయో అదే లక్ష్యం కోసం ఖర్చు పెట్టాలి. ప్రతి సంవత్సరం యాన్యువల్ స్టేట్మెంట్స్ అవి ఇవ్వాలి. ఏదైనా తేడా వస్తే ఈ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తారు కూడా. కానీ NGOలోను మైనారిటీస్లో ఒక భయాలు ఏంటంటే ఇదంతా ఏంటంటే ఈ భయంకరంగా ఈ యొక్క దీన్ని నిరోధించడం, మాకు వచ్చే ఫండ్స్ని. కాబట్టి NGOలు దెబ్బతింటాయి. NGOలు అనేది సివిల్ సొసైటీ, రాజ్యాంగబద్ధంగా వాటికి ఒక బాధ్యత ఉంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి NGOల్ని నోరు నొక్కే ఒక పని అనుకుంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఏమంటే మతీకరణ, ప్రొజలిటైజేషన్ అంటే మత మార్పిడిలను అడ్డుకోవడానికి కూడా ఇది ఒక బిల్ అన్నట్టు బీజేపీ నుంచి వస్తున్నాయి. కానీ ఇది ఎంత తీవ్ర రచ్చన్నా బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆమోదింపజేసుకునే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా అనిపిస్తున్నాయి.